అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్నకు ఊహించని షాక్ తగిలింది. వలసదారులను అమెరికా నుంచి గ్వాటమాలా, దక్షిణ సుడాన్ వంటి 3వ దేశాలకు తరలించాలన్న ట్రంప్ యంత్రాంగం నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. మసాచ్యూసెట్స్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బ్రియాన్ మర్ఫీ ఈ తరలింపు ప్రక్రియపై తాత్కాలిక స్టే విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కనీస నోటీసులు లేకుండా మనుషులను వేరే దేశాలకు ఎలా పంపుతారని ధ్వజమెత్తారు. అసలు కోర్టు తీర్పులో ఏముంది? ట్రంప్ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుందా? వలసదారులపై జరుగుతున్న న్యాయ పోరాటం ఇప్పుడు ఎటు దారితీస్తుంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. అమెరికా రాజకీయాల్లో వలస విధానం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. సరిహద్దుల భద్రత, దేశీయ ఉపాధి అవకాశాలు, జాతీయ భద్రత అనే 3 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అయితే తాజాగా ఈ వివాదానికి అమెరికా న్యాయ వ్యవస్థ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ వలసదారులు అమెరికా నుంచి ఇతర దేశాలకు తరలించే ప్రభుత్వ నిర్ణయం ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. మసాచ్యూసెట్స్ లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి బ్రెయిన్ మర్ఫీ ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం చట్టపరమైన ప్రమాణాలను పాటించలేదని, వలసదారుల ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా నిలిచిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసల నియంత్రణకు పెద్దపీట వేశారు. సరిహద్దు గోడ నిర్మాణం నుంచి ప్రారంభించి వలసదారుల అరెస్టులు, నిర్బంధాలు, వేగవంతమైన డిపోర్టేషన్ ప్రక్రియ సహా అనేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది వలసదారులను అమెరికా నుంచి గ్వాటమాలా, దక్షిణ సుడాన్, కోస్టారికా వంటి దేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ తరలింపులు నేరుగా వారి స్వదేశాలకు కాకుండా 3వ దేశాలకు జరగడం వివాదాస్పదమైంది. ఈ తరలింపును ఎదుర్కొంటున్న వలసదారులు కోర్టును ఆశ్రయించారు. తమకు సరైన నోటీసులు ఇవ్వలేదని, చట్టబద్ధమైన అప్పీల్ అవకాశాలు కల్పించలేదని, తమకు సంబంధం లేని దేశాలకు బలవంతంగా పంపించడం అన్యాయమని వారు వాదించారు. ఈ వాదనలపై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఒక వ్యక్తిని అతనికి ఎటువంటి సంబంధం లేని దేశానికి పంపే ముందు అతని భద్రత, హక్కులు, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే అవకాశాలు అన్నింటినీ పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు పేర్కొంది. ముందస్తు నోటీసు, తగిన సమయం ఇవ్వడంపైన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వలసదారులకు తమ తరలింపుపై ముందుగానే సమాచారం ఇవ్వాలని, అప్పీల్ చేసుకునే హక్కు కల్పించాలని తెలిపింది. తమ ప్రాణాలకు ముప్పు ఉంటే దాన్ని నిరూపించుకునే అవకాశం ఉండాలని, ఈ ప్రక్రియలను పాటించకుండా తీసుకున్న చర్యలు రాజ్యాంగ విరుద్ధమని జడ్జి అభిప్రాయపడ్డారు. అందుకే ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అయితే కోర్టు ప్రభుత్వం తలుపులు మూసివేయలేదు. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల గడువు ఇచ్చింది. దీంతో ఈ అంశం ఇక్కడితో ముగియలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మరింత ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉందని, అక్కడ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారిందంటున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ఏరివేసేందుకు ట్రంప్ కార్యవర్గం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీ నిధులు, సైనిక బలగాల సహకారాన్ని కూడా తీసుకుంటోంది. వలసదారులకు కేవలం వెనక్కి పంపడమే కాకుండా ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని అక్కడికి తరలించాలని ట్రంప్ భావించారు. తన ప్రసంగాల్లో అమెరికా సరిహద్దులు అత్యంత సురక్షితంగా ఉన్నాయని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ కోర్టు తీర్పుతో ఆయన ఆత్మవిశ్వాసం కొంత దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది. ఈ పరిణామం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ట్రంప్ మద్దతుదారులు దేశ భద్రత కోసం కఠిన చర్యలు అవసరమని వాదిస్తున్నారు. అక్రమ వలసలు నియంత్రించకపోతే ఉపాధి, సామాజిక భద్రత, నేరాల పెరుగుదల వంటి సమస్యలు తీవ్రమవుతాయని వారు అంటున్నారు. మరోవైపు మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంస్థలు మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మానవత్వానికి విరుద్ధమని, శరణార్థుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అమెరికా రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థకున్న ప్రాధాన్యత ఈ తీర్పుతో మరోసారి స్పష్టమైంది. కార్యనిర్వాహక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమీక్షించి అవసరమైతే నిలిపివేయగలదనే సూత్రం ప్రజాస్వామ్యానికి బలమని, ఇది అధికారాల విభజనకు ఉదాహరణగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్షుడి నిర్ణయాలు కూడా చట్టపరమైన ప్రమాణాలకు లోబడి ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసినట్లయింది. అంతేకాదు ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మూడో దేశాలకు వలసదారులను తరలించడం అనేది భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా అనుసరించే అవకాశం ఉంది. అందుకే ఈ కేసు ఒక న్యాయమైన మార్గదర్శకంగా మారవచ్చని, సుప్రీం తీర్పు ఆధారంగా భవిష్యత్తు వలస విధానాలు నిర్ణయించబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొంటోన్న అతిపెద్ద న్యాయపరమైన సవాలు ఇది అని విశ్లేషకులు చెబుతున్నారు. వలసల విషయంలో ఆయన అనుసరిస్తున్న కఠిన విధానాలకు ఈ తీర్పు ఒక బ్రేక్ లాంటిదని, అయితే 15 రోజుల తర్వాత సుప్రీంకోర్టులో జరిగే విచారణ అమెరికా వలసల విధానం భవిష్యత్తును నిర్ణయిస్తుందంటున్నారు. అప్పటి వరకు ఈ తరలింపు ప్రక్రియ నిలిచిపోనుంది. ఏదేమైనా ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఒక తాత్కాలిక ఎదురుదెబ్బ. అక్రమ వలసల నియంత్రణ అవసరము అనే వాదనప ఒకవైపు ఉండగా, మానవ హక్కుల పరిరక్షణ మరోవైపు ఉంది. రాబోయే రోజుల్లో సుప్రీం విచారణ, రాజకీయ వాదోపవాదాలు, ప్రజా అభిప్రాయ సేకరణలు ఇవన్నీ ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చే అవకాశం ఉంది.